మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల ఏబీవీపీ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో విద్యార్థులకు సోషల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ప్రవేశపెట్టిన కొత్త చట్టాలపై, అదేవిధంగా ద్విచక్ర వాహనం నడిపేవారు లైసెన్స్ కలిగి ఉండాలని, ఫోన్ వాడకాలు తగ్గించాలని, విద్యార్థినులకు షీటింగ్పై పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు నరేష్, బిలాల్, వంశీ, రాజేష్, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అట్లాంటి మీకు ఎట్లాంటి ఉంటే కూడా చెప్పండి. లేదు నేను చెప్పిన కొద్ది వినాలి, లేదు నేను వినమన్నా మా ఇష్టం వచ్చి సార్వా చెప్తూ వెళ్ళిపోతూ మేము అర్థం చేస్తామంటే మాత్రం కఠిన చర్యలు మాత్రం బాగా తీసుకుంటాం. అంటే నేను తీసుకోము, అధికారులు ఉంటారు, అధికారులు బాగా. ఎందుకంటే మీ ఫెసిలిటీ కోసమే, మా ఫెసిలిటీ గురించి కాదు. మీరు వస్తున్నారు ఎంత దూరంకి, నేను సైకిల్ మర్చిపోతున్నాను వాకింగ్ అని చెప్పి మెయిన్ రోడ్ సైడ్ అసలే వెళ్ళరు. ఓన్లీ కాలేజీలకు వచ్చినాము అంటే దాని అవసరం ఇటు సైడ్ పోయి ఒకవేళ మెయిన్ రోడ్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి, ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి, ఏదైనా జరగడానికి జరిగితే. కాబట్టి ఏదైనా ఉన్నా ఇటు సైడ్ పోయి, అత్యవసరం ఉంటే సార్లను కానీ అక్కడ ఉన్నటువంటి నాటి స్టాఫ్ ఎవరైతే ఉందో వాళ్ళని అడిగిపోయి దాన్ని నోట్బుక్తో టెక్స్ట్బుక్తో ఇంకేమైనా ఉంటే తెచ్చుకోండి. అంతేగాని ప్రతిసారి మీరు మ్యాక్సిమం చూస్తున్నారు, 2 రోజుల నుంచి మ్యాక్సిమం అదే కనిపిస్తున్నారు. మీరు కొంతమంది చెప్పినా కూడా అయినా కూడా అంటే కొంచెం నేను లోపల ఉండడం వల్ల మీరు బయట పోతున్నారు, నేను బయట నిలబడడానికి మీకు పనిష్మెంట్ ఇస్తాను, తర్వాత మీ ఇష్టం. అబ్బాయిలు ఇంతకుముందు వస్తే కూడా కొంతమంది చెప్పిన మీరు ఎప్పుడు అటు సైడ్ పోవద్దు, ఎందుకంటే ఎప్పుడు మన చేతిలో ఉండాలి. అదైనా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి అటు సైడ్ అయితే పోవద్దు. మనం వచ్చినాము అంటే ఇటు సైడ్ పోదు, ఏదైనా అవసరం ఉంటే మాత్రమే అటు సైడ్ వెళ్ళాలి. ఇంకోటి లంచ్ బాక్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. జంక్ ఫుడ్స్ అట్లాంటి అస్సలు తినకండి, అది అనారోగ్యం, చాలా అనారోగ్యం. దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం. అది మాత్రం మీరు గ్రహిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏ మాయకు వస్తారో తెలియదు, అవి అట్లా పెడతారు, దోమలు అవన్నీ కూడా ఆడుతుంటాయి. ఈగలు కానీ ముందే వానాకాలం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.